హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, మొన్న మా ఫ్యాన్ కింద పడ్డదని చెప్పినా కదా, మళ్ళీ మేము ఏం చేసినాం, దాన్ని మళ్ళీ టైట్ చేపిస్తే మళ్ళీ సెట్ చేపిస్తే మళ్ళీ ఫ్యాన్ రాలేదండి. ఇక మా ఆయన వెళ్ళి 2 రోజులు ఇక ఇచ్చేసి వచ్చిండు. మొత్తం ఖరాబ్ అయింది ఫ్యాను. పోయి ఇక వాళ్ళకి ఇచ్చేసి వచ్చి ఇస్తే ఇక రెక్కలు గట్లుంటే నేను మొత్తం దుమ్ము అవంతా దులుపుతున్నానండి. మొత్తం అవంతా నీట్గా చేసి పెట్టమన్నాడు. సర్లే అని చెప్పేసి రెక్కలు మొత్తం మంచిగా తుడుస్తున్నాను. ఫస్ట్ పొడి క్లాత్ వేసి తుడిచి తర్వాత క్లాత్ వేసి వాటర్ తోటి తుడుస్తున్నా. మళ్ళీ రిపేర్కి వచ్చిందండి ఫ్యాను. వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. 2 డేస్ అవుతుంది. ఇక మా ఆయన పోయి తీసుకొస్తా అని చెప్పిండు. అంతలో నేను క్లీన్ చేస్తున్నా. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. మొన్న పెట్టింది షార్ట్ వీడియో, ఇదైతే ఫుల్ వీడియో అండి. ఏం లేదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. చిన్న పిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఫ్యాన్ ఒక 5-6 నెలల క్రితమైనా చూసుకోవాలి. 5-6 నెలలు కూడా చూస్తూ ఉండాలి. ఫ్యాన్ ఏమైనా వచ్చిందా, ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూసుకోవాలి. ఎందుకంటే అవి తెలియదు మనకు. ఒక్కొక్కసారి అవి అరిగిపోతాయి, అవి మన లోపల అవన్నీ అరిగిపోతాయి అన్నమాట. మాది అట్లనే అయ్యింది. ఫస్ట్ ఆల్రెడీ మాకు ఇదివరకు ఒకసారి ఫ్యాన్ పడిందండి. దేవుని దయ వల్ల మాకేం కాలేదు. మధ్యరాత్రి మంచి నిద్ర టైంలో పడ్డదనమాట ఫ్యాను. కానీ ఇట్లా సైడ్కి తిరగడం వల్ల మా పాపని నిద్ర కింద పడినాము. వీళ్ళిద్దరేమో వెనక రూమ్లో పడుకున్నారు, మేము ముందు రూమ్లో పడుకున్నాము. అసలు మధ్యరాత్రి పూట ఏమైందంటే కింద పడిపోయింది. అసలు ఇంకా నయ్యే మా పాప మీద పడలే, నా మీద పడలేదు, మధ్యలో పడింది అనమాట అది. అసలు ఆ రోజు అసలు ఏ దేవుడు రక్షించిండో మా ఇద్దరిని. లేకపోతుండే అమ్మ పెద్ద దెబ్బలు తగులుతుండే. అమ్మ అప్పటి నుంచి మాకు భయం. ఎందుకంటే అది పడిపోయే ముందు అది ఎట్లా అంటే ఫ్యాన్ సౌండ్ వేరే అలాగొస్తుంది. నాకు ఆల్రెడీ ఇదివరకు అట్లా జరిగింది కాబట్టి నాకు 2 డేస్ నుంచి అట్లనే మళ్ళీ ఇది కూడా అట్లనే సౌండ్ వస్తుంటే నాకు అర్థమైపోయింది, అమ్మో ఇది ఒక సౌండ్ వస్తుందంటే మా పిల్లలు ఉంటే ఫ్యాన్ లేవు, ఎండాకాలం కదా, ఫ్యాన్ లేనిది వాళ్ళు బంద్ చేస్తే తిడుతున్నారు, చూడనిస్తలేరు అసలు. మళ్ళీ డౌట్ వచ్చింది, వీళ్ళు లేవు. మళ్ళీ వీళ్ళిద్దరు ఆ రూమ్లో ఉన్నప్పుడు నేను ఎందుకో మా ఆయన నుండి ఇద్దరం కలిసి చూసేసరికి కొంచెమే ఉంది, ఇంకా నయ్య మీద పడలేదు. అమ్మో దేవుడా, మళ్ళీ మీద పడితే ఎట్లుండనని చెప్పి మళ్ళీ అది మొత్తం తీసిండండి. అందుకే చెప్తున్నా, పిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా మీరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. కొందరికైతే తలకాయలే పగిలినాయండి. కొందరు ప్రాణాలు పోతే, తలకాయ మీద పడితే కూడా ప్రాణం ఇదైపోతుంది. అందుకే చెప్తున్నాను, ఫ్యాన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకనే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో చాలామందికి వెళ్తుంది, ఒక 10 మెంబర్స్కైనా పోతుంది కదా. అది నా బాధ. ఎందుకంటే అట్లా ఎవరికి కావద్దని నా బాధ. అట్లా 2-3కి అయినాయి. కాకపోతే ఒక ఆమెకైతే తలకాయ పగిలి కూడా కుట్లు పడ్డాయండి, మాకు తెలిసిన వాళ్ళకి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఫ్యాను 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్యాన్ కూడా ఒక్కొక్కసారి సౌండ్ వేరే టైప్గా వినబడ్డా సరేమో చెక్ చేసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? అదే చెప్తున్నా మీ అందరికీ. అందుకని ఫుల్ వీడియో తీసిన, మీకు మంచిగా అర్థం కావాలని ఫుల్ వీడియో తీసిన. ఇక మా ఆయన నుండి ఇవంతా ఇక టైట్ చేస్తుండు. పోయి ఇచ్చొచ్చినామండి, 500 అయినాయి ఫ్యాన్కి అయితే. ఇక మళ్ళీ అవన్నీ ఎట్లున్నాను అట్లా టైట్ చేస్తుండే. ఇదివరకు టైట్ పెడితే అసలు రాలేదు, తిరగలే ఫ్యాన్. మళ్ళీ వెళ్ళి దేవుడు అనుకుంటా మళ్ళీ రెక్కలన్నీ తీపిచ్చి మెకానిక్ ఇచ్చేసి వచ్చిండు. ఇక ఇవాళైతే టైర్ ఇక మొత్తం ఫిట్ చేపిస్తున్నాం. ఎండాకాలం కదా, మస్తు ఉడకపోస్తుంది, ఉండలేకపోతున్నాం. అందుకే మా ఆయనతోటి మళ్ళీ ఫ్యాన్ అయితే మళ్ళీ ఫిట్ చేపిస్తున్నా. అదేనండి చెప్పేది నేను. అందుకని ఫుల్ వీడియో తీసిన నేను. ఎందుకంటే మీకు తెలియాలి కదా, కొందరికి తెలియదు ఫ్యాన్ల గురించి. ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటాయి. అట్లా నాకు 2 సార్లు అయిందంటే, ఫస్ట్ సారి మీద పడ్డది కానీ నాకు కానీ మా పాపకు కానీ ఏమి కాలేదు. అది దేవుని దయ వల్ల పక్కకి వెళ్ళిపోయింది. ఆ ఫ్యాన్ మధ్యలో పడ్డదనమాట. దానికి దెబ్బ తగలి, నాకు దెబ్బ తగలి. అందుకే చెప్తున్నానండి, జాగ్రత్తగా ఉండండి. ఫ్యాన్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండండి. మా ఆయన అయితే ఉండి ఇక మొత్తం టైట్ చేస్తున్నాను, మొత్తం నట్లన్నీ టైట్ చేస్తుండు. గంట టైం పడుతుందండి, తొందరగానే కాదు, అవన్నీ టైట్ చేయాలి కదా. ఉడకపోసుకి చచ్చిపోయినాం మేమైతే. మస్తు ఉడకపోతా ఉంది మాకు.
అవన్నీ మొత్తం టైట్ చేపించి పైన ఈయనని ఫిట్ చేసిండు, మా ఆయనని ఫిట్ చేసిండు. ఫ్యాన్ లేకపోతే మాత్రం ఉండలేమండి. అవన్నీ టైట్ చేస్తుండే. అందుకే చెప్తున్నానండి, ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి, మర్చిపోకండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. అందుకే చెప్తున్నానండి, ఇది అందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అండి. చాలామంది కూలర్లు పెట్టుకుంటారు. కూలర్ పెట్టే కాడ కూడా పిల్లలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలండి, షాక్ వస్తుంది. అది తడి నీళ్ళు వాటర్ పోస్తారు కదా, వాటర్ పోసినప్పుడు అసలు పిల్లల్ని అయితే దగ్గరికి అయితే పోనీయకండి. లేకపోతే కిటికీ ఉంటే కిటికీకి ఫిట్ చేయించుకోండి. కానీ ఇంట్లో అట్లా పెట్టి మాత్రం ఇట్లా మామూలుగా విడిగా మాత్రం ఫ్యాన్ మాత్రం పెట్టకండి దయచేసి. ఎందుకంటే మాకు అట్లా ఆ విధంగా కొందరికి షాక్ కొట్టిద్ది పిల్లలకి. జాగ్రత్తగా ఉండండి. కరెంటు పని అంటేనే భయమేస్తుంది. అది గడ్డ కూడా ఎంత బరువు ఉంటుందండి, 5 కిలోలు ఉంటుంది కావచ్చు, 5-6 కిలోలు ఉంటుంది. ఇది పాత ఫ్యాన్ అండి. ఇప్పటి ఫ్యాన్లు అయితే అలకగానే ఉంటున్నాయి. అప్పటి ఫ్యాన్లు అయితే మస్తు మందం ఉండేటి, మస్తు బరువు ఉంటాయి అన్నమాట ఫ్యాన్లు. ఇక నైట్ ఉండి ఇక మేము వచ్చేసరికి నైట్ అయింది కదండి, ఇక ఫ్యాన్ తీసుకొచ్చి ఇంక ఫిట్ చేస్తున్నాం మేమైతే. కానీ పిల్లలు ఉన్న కూలర్లకు కానీ పిల్లలు మాత్రం దగ్గరికి అయితే వెళ్ళనివ్వకండి. జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పేది అదే. ఫ్యాన్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలా. మేము మర్చిపోయినాము అసలు. నేనే అసలు చెక్ చేయమని చెప్దాం అనుకున్నా. ఇక మా ఎండాకాలం వచ్చింది కదా, అసలు మా వాళ్ళు ఫ్యాన్ బంద్ చేస్తే అస్సలు ఆగుతూనే లేరు. ఏమొద్దని మొన్న నైట్ నుంచి సౌండ్ వస్తుంది. నాకు అందరికీ భయం అవుతుంది. ఏంటిదంటే మా వాళ్ళు ఫ్యాన్ బంద్ చేయనిస్తలేరు, చెక్ చేయనిస్తలేరు. సర్లేతి తెల్లారి పొద్దున మేము చెక్ చేసేసరికి ఆ విధంగా అయ్యిందండి. జస్ట్ కొంచెం అయితే పడిపోయేది ఫ్యాను. టైట్ చేసేటప్పుడు గట్టిగా టైట్ చేయండి. మాకైతే పానాలు అవన్నీ ఉంటాయండి టైట్ చేయడానికి. గంట టైం పట్టిద్దండి అది కూడా టైట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నా వీడియో అన్నీ కావాలంటే గంట సింబల్ ఆల్ అని బటన్ నొక్కి గంట సింబల్ నొక్కితే నా వీడియోస్ మొత్తం వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే నేను పెద్ద వీడియో పెట్టినండి. అందరూ చూడాలండి, ఖచ్చితంగా చూడాలా మీరు. ఫ్యాన్ విషయం మాత్రం అందరూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఒక ఆమెకైతే పాపం 5 కుట్లు పడ్డాయండి ఫ్యాన్ మీద పడి, మా వాళ్ళే. ఒక ఆమెకైతే కడుపు మీద పడ్డది కానీ పాపం ఏమీ దెబ్బలైతే తగలేదు. ఇక అప్పుడు చిన్న ఫ్యానేనండి అది. ఒక అమ్మకైతే పాపం కడుపు మీద పడ్డది కానీ దేవుని వల్ల పాపం ఆమెకు కూడా ఏమీ కాలేదు. అలా జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి రెక్కలు కూడా ఎటో ఉరుకుతుంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఆయనకి అదే చెప్తున్నా, నాకు భయం వేస్తుంది. అది మంచిగా గట్టిగా టైట్గా పెట్టు, మళ్ళీ లూజ్ కట్టేవు అని చెప్తున్నాను.